క్యూనే న్యూస్కు స్వాగతం. ఢిల్లీలో రైతులపై కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో సిరికొండలోని తెలంగాణ చౌరస్తా సెంటర్లో శనివారం నాడు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అడిగిన పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులపై బీజేపీ ప్రభుత్వం తమ పోలీసులతో కాల్పులు జరిపి ఒక యువ రైతు ప్రాణాలను బలిగొని మిగతా రైతులను గాయాల పాలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఒక పక్క రైతు ప్రభుత్వమని రైతు రాజ్యమే మా ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతూ మరోపక్క అదే రైతులపై కర్కశంగా వ్యవహరిస్తూ లాఠీలు తూటాలతో దేశానికి అన్నం పెట్టే రైతులను కాల్చి చంపి గాయపరచడం దుర్మార్గమని తెలిపారు. అదేవిధంగా యువ రైతును కాల్చి చంపి మిగతా రైతులపై రబ్బర్ బుల్లెట్లు లాఠీచార్జ్ చేసిన గాయపరిచిన పోలీసులపై హత్యాయత్నం, హత్య తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, అలాగే రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కాల్పులో చనిపోయిన యువ రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన రైతులకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా సంఘాల డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, ఈ రమేష్, ఎం లింబాద్రి, మండల నాయకులు జె కిషోర్, బి నాగన్న, నిమ్మల రాములు, పి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. గత వారం 15 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న రైతులపై అమానుషంగా కాల్పులు జరిపి యువ రైతులను పుట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీకి ఈ కాలం చెల్లుబాటు అవుతున్నది. ఇక తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. నల్ల చట్టాలను రద్దు చేసేదాకా రైతులు విస్మరించారు, రైతులు పోరాటం చేస్తారు, ఆ రైతుల ద్వారానే మీకు బొంద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంతా మాస్ లైన్ మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నది. నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి గత సంవత్సర కాలం మాట ఇచ్చి మాట తప్పుతున్న నరేంద్ర మోడీ తస్మాత్ జాగ్రత్త. రైతులు ఏ పాపం చేశారని చెప్పేసి రైతులను ఈరోజు కాల్చి చంపడం జరుగుతా ఉన్నది. రైతులు పండించిన ధరకు కనీస మద్దతు ధర అడగడం తప్ప, కనీస చట్టం తీసుకురావడం అడగడం తప్ప, రైతుల ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాలని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు రైతులు కనీస మద్దతు ధర అడిగినందుకు ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులు కాల్చి చంపడం, అట్లాగే చరణ్ సింగ్ యువ రైతులు 30 సంవత్సరాల యువ రైతులు కాల్చి చంపి పుట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా నీకు అదే గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు పెట్టుబడిదారులకు భారతదేశాన్ని దారదత్తం చేస్తున్న తస్మాత్ జాగ్రత్త. అంబానీ, ఆదానీలే కాదు ఈ దేశంలో మీకు తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. దీని అంబానీ, ఆదాని కూడా కాపాడేందుకు కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత ఈ నెల 13వ తారీఖు నాడు శాంతియుతంగా పంజాబ్, హర్యానా నుంచి శాంతియుతంగా ఢిల్లీకి ప్రయాణమైనటువంటి పాదయాత్ర శంభు కరౌరి దగ్గర ఆగింది. అక్కడ భారీ కటౌట్లతోటి అదేవిధంగా కంచెతోటి మోడీ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేసింది. మోడీ ప్రభుత్వంకు గత మంగళవారం నాడు కబురు పంపింది, చర్చలకు రండి అని. ఇప్పటిదాకా నాలుగు దఫలుగా చర్చలు జరిపిరు. ఆ చర్చలను విఫలం చేసింది. విఫలం చేయడమే కాకుండా 21 సంవత్సరాల యువ రైతును పొట్టన పెట్టుకుంది. ఏ పాపం చేసిరని రైతుల మీద దాడి చేస్తున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు మీ గుజరాత్ వ్యాపారులు వేల కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లినటువంటి దాంట్లో భాగస్వాములు అడిగినరా, లేకపోతే వాళ్ళ దాంట్లో పాలు అడిగినరా, ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి మీద బాష్పవాయువులు, వారి మీద తుపాకీ గుళ్ళు, వారి మీద లాఠీ చార్జ్ చేయడం అనేది అమానుషం. మీకు దగ్గర పడ్డది మోడీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మొత్తం గ్రామాన దీన్ని ప్రచారం చేయాలా, గ్రామాన ఇటువంటి మోడీ నియంతృత్వాన్ని ప్రచారం చేసి ఎండగట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.